కడప జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య జలజగడం రాజుకుంటోంది. కృష్ణా జలాల కోసం పోటీలు పడుతున్నారు జిల్లా నేతలు. దాంతో ఆ ఆధిపత్య పోరు ప్రాంతీయ విద్వేషాలకు కారణమవుతున్నట్టు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం తాను చేసిన శపథం నెరవేర్చుకోవాలని ఒక నేత ఆరాటం, 5 ఏళ్లుగా తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చుకోవాలని మరోవైపు ఇంకొకరి పోరాటం. అలా 2 వర్గాల వాదనలు పట్టింపులతో ఇరిగేషన్ అధికారులు తల పట్టుకోవాల్సి వస్తోందట. ఒకే పార్టీకి చెందిన 2 ముఖ్య నేతల మధ్య నెలకొన్న ఈ వివాదం ఎటు దారి తీస్తుంది? సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం సాధ్యమేనా? కృష్ణా జలాలను కడప జిల్లా గండికోట ప్రాజెక్టుకు తరలించే వరకు తాను క్షవరం చేసుకోనని గతేడాది జూన్ నెలలో బహిరంగ శపథం చేశారు టీడీపీ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. ఈ మేరకు గత ఏడాది కాలంగా పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరం మేరకు ముఖ్యమంత్రితో మాట్లాడి పనులను పూర్తి చేయిస్తూ వచ్చారు. గతేడాది సరిగా వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కాలేదు. దాంతో సతీష్ రెడ్డికి రోజురోజుకి గడ్డం పెరిగిపోతూ ఆయన శపథం నెరవేరుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే గత నెల విస్తారంగా కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండటంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి ఆయన శిబిరంలో. ఆ క్రమంలో శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్ వరకు నీరు చేరింది. దాంతో ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, సతీష్ రెడ్డి, సీఎం రమేష్ తో పాటు కడప జిల్లా ముఖ్య నేతలు, రైతు సంఘాల నేతల సమక్షంలో అవుకు రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్ల నీటిని గండికోట రిజర్వాయర్ కు విడుదల చేశారు. ఎట్టకేలకు గండికోట ప్రాజెక్టుకు నీరు విడుదల కావడంతో జిల్లా వాసులు, ఆయకట్టు రైతులు ఆనందించారు. విడుదల చేసిన నీరు మరుసటి రోజు గండికోట టన్నల్ మార్గం ద్వారా రిజర్వాయర్ చేరటం మొదలైంది. జమ్మలమడుగు ప్రాంత నేతలంతా కృష్ణా జలాలకు పూజలు చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. రాకరాక వచ్చిన కృష్ణా జలాలు మాకు కావాలి, దశాబ్ద కాలంగా మాకు తాగునీటి, సాగునీటి సమస్యలున్నాయంటూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసులరెడ్డి, మురళి, సీఎం రమేష్ తోతరుడు సురేష్ నాయుడు, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తమ మంది మార్పలంతో వెళ్లి గండికోటకు వెళుతున్న కృష్ణానీటి కాలువకు గండికొట్టి నీటిని మైలవరం జలాశయానికి మళ్లించారు. దాంతో విడుదలైన నీరంతా 2 రోజులుగా మైలవరం జలాశయం చేరుతోంది. విషయం తెలుసుకున్న కొండాపురం ప్రాంతానికి చెందిన గండికోట రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ప్రొక్లైన్ తీసుకువెళ్లి కాలువ గండిని పూడ్చివేసి మళ్లీ నీటిని గండికోట రిజర్వాయర్ కు మళ్లించారు. దీంతో ఆగ్రహించిన జమ్మలమడుగు నాయకులు కాలువ వద్దకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో తుంగభద్ర హైలెవెల్ కెనాల్ చైర్మన్ టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డికి కొండాపురం నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. పోలీసులు, అధికారులు ఇరు వర్గాలకు సర్ది చెప్పినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో శ్రీనివాసులరెడ్డి అధికారుల తీరును నిరసిస్తూ నీటిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను కాపాడారు. దీంతో జమ్మలమడుగు నుంచి భారీ సంఖ్యలో రైతులు కాలువ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు సమాచారాన్ని ఫోన్ ద్వారా సీఎం రమేష్ కు చెప్పడంతో 3 వంతుల నీటిని మైలవరం జలాశయానికి, ఓ వంతు గండికోటకు వెళ్లేలా సర్దుబాటు చేయడంతో సమస్య సద్దుమణిగింది. ఈ లెక్కన ఈ ఏడాది కూడా సతీష్ రెడ్డి శపథం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. అవుకు నుంచి విడుదలవుతున్న 800 క్యూసెక్కుల్లో కేవలం 200 క్యూసెక్కులు మాత్రమే గండికోట చేరుతుండటంతో రిజర్వాయర్లో కనీసం 5 టీఎంసీలు నింపాలన్నా 2 నెలలు పైగా పడుతుంది. ప్రస్తుతం నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం కంటే దిగువకు చేరితే నీటి విడుదల ఆగిపోతుంది. దీంతో సతీష్ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. కేవలం తనకు మంచి మైలేజ్ వస్తుందన్న అసూయతో సీఎం రమేష్ వర్గం ఉద్దేశపూర్వకంగా నీటిని మైలవరం మళ్లిస్తోందని సతీష్ ఆగ్రహంగా ఉందంట. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి నీరంతా గండికోట రిజర్వాయర్ కు నేరుగా చేరినా అక్కడి నుంచి స్లూయిస్ ద్వారా మైలవరం రిజర్వాయర్ కు పంపించే అవకాశం ఉందని కేవలం కక్ష సాధింపు ధోరణితోనే సీఎం రమేష్ వర్గం దానికి అడ్డుపడుతోందని సతీష్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కృష్ణా జలాలు కడప జిల్లాను కరువు పరిస్థితుల నుంచి కాపాడతాయని అందరూ భావించారు. అయితే తెలుగు తమ్ముళ్లు తమ ఆధిపత్యం, వర్గ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.